భూ రికార్డులపై కొత్త ఆర్ఓఆర్ సభ ముందుకు 2024 రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ముసాయిదా బిల్లు ధరణిలో పరిష్కారం దొరకని సమస్యలను పరిష్కరించేందుకే క్షేత్రస్థాయిలోని భూ సమస్యల నివారణ దిశగా రూపకల్పన 20 సెక్షన్ల కింద సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు మ్యూటేషన్ సమస్యలన్నీ తహసీల్దార్ ఆర్డీఓ పరిధిలోనే క్లోజ్ రికార్డుల్లో తప్పు దొర్లితే అప్పీలుకు అవకాశం ప్రతి కమతానికి భూదార్ నెంబర్ కేటాయింపు సెక్షన్ 6 కింద సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ ఇందుకు ఈ నెల 23 వరకు గడువు అంటూ చూస్తా ఉన్నాం. ఇగో ధరణి పేర ఓ పెద్ద మనిషి దగా చేశారు, అదో మాయదారి పోర్టల్, ఇద్దరు రూపొందించారు రైతుల పాలిట అదో శాపం, ఆత్మహత్యలు జరిగాయి, ధరణి స్థానంలో రైతు నేస్తంగా ఉండేలా వ్యవస్థ, ఇది దేశంలోనే ఒక గొప్ప రెవెన్యూ చట్టం అంటూ పొంగులేటి చెప్తా ఉన్నాడు కదా. ఇక్కడ కొత్త ఆర్ఓఆర్ ఇదని చెప్తా ఉన్నాడు కదా. ఇక దీంట్లో ఒక స్టేట్మెంట్ మనం చూద్దాం. భూ ఆధార్ భూదార్ నెంబర్ అని చెప్పేసి ప్రతి కమతానికి భూదార్ నెంబర్ అంటారు కదా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఉండేటువంటి భాగమే. భూ ఆధార్ అనేటువంటిది మొన్న రీసెంట్గా పార్లమెంట్లోనే పెట్టినటువంటి బిల్లులో ఒకటి ఉంది. ఇది ఎంతమందికి తెలుసు తెలియదు. రావాల్సినటువంటి అంశం కేవలం స్టేట్స్ అని చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా ఉన్నది దీంట్లో. భూ క్రయ విక్రయాలు తప్పుల సవరణలకు సంబంధించి రైతులకు అత్యంత సమస్యాత్మకంగా మారిన 2020 ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సమాయత్తమైంది. ఈ మేరకు భూ రికార్డుల నిర్వహణ కోసం 2024 ఆర్ఓఆర్ను తెచ్చేందుకు సంకల్పించింది. తద్వారా ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా భూమాత పోర్టల్ను తెచ్చేందుకు చర్యలను వేగవంతం చేసింది. ఈ 2024 ఆర్ఓఆర్ ముసాయిదా ధరణి వల్ల లాభపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ల్యాండ్ బ్యాంక్ బాగా ఉన్నోళ్ళు తప్ప ఇంకెవడు బాగుపడ్డాడుగా నాకైతే తెలియదు. బిల్లును శుక్రవారం మంత్రి పొంగులేటి సభ ముందుంచారు. ప్రజలందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొచ్చిన వారి సూచనలు సలహాల మేరకు కొత్త ఆర్ఓఆర్ బిల్లును తుదిరూపం ఇచ్చి సభలో ప్రవేశపెట్టనున్నారు. ధరణిలో పరిష్కారం దొరకని సమస్యలను పరిష్కరించడంతో పాటు భవిష్యత్తులోనూ రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్పులు చేర్పులు చేసేందుకు వీలుగా ఈ కొత్త సమగ్ర ఆర్ఓఆర్ 2024 ముసాయిదా రూపకల్పన చేసింది. ఈ ముసాయిదా బిల్లుపై ప్రభుత్వం విస్తృత ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఇందుకు గాను CCLA ఈ నెల 23 వరకు గడువు విధించింది. ప్రజలు తమ అభిప్రాయాలను ఈమెయిల్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా తెలియచేసేందుకు అవకాశం కల్పించింది. మెయిల్ ద్వారా అయితే ROR 2024 rev@telangana.gov.in ద్వారా తెలియజేయాలి. లేఖ ద్వారానైతే ల్యాండ్ లీగల్ సెల్ CCLA కార్యాలయం, నాంపల్లి స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా హ్యాబిట్స్ 5,00,001 చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ముసాయిదా బిల్లుపై సూచనలు సలహాలు స్వీకరించిన తర్వాత బిల్లుకు తుదిరూపం ఇచ్చి సర్కార్ సభలో ప్రవేశపెట్టనుంది. కాగా కొత్త ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లులో ధరణిలో పరిష్కారానికి వీలు లేకుండా పోయిన సమస్యలన్నీ పరిష్కారానికి ప్రతిపాదనలు పెట్టారు. ఈ మేరకు కొత్తగా 20 సెక్షన్ల కింద వివిధ రకాల భూ సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటు కల్పించారు. వ్యవసాయ భూముల మ్యూటేషన్కు సంబంధించిన సమస్యలన్నీ తహసీల్దార్ ఆర్డీఓ స్థాయిలోనే పూర్తవుతాయి. గత ఆర్ఓఆర్లను సవరించుకోవచ్చు, రికార్డులో లేని భూమిని రికార్డులో ఎక్కించుకోవచ్చు, నమోదులో జరిగిన పొరపాట్లపై అప్పీలుకు వెళ్లే వెసులుబాటు కల్పించారు. సర్వే అనంతరం పర్మనెంట్ భూదార్ నెంబరు కేటాయించనున్నారు. ఆర్ఓఆర్ 2024 ముసాయిదాలో ప్రధాన అంశాలుగా సెక్షన్ 5 కింద మ్యూటేషన్ పరమైన సమస్యలను పరిష్కరిస్తారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చిన భూమి పత్రాలను పరిశీలించి నోటీసులు ఇస్తారు. ఆపై విచారణ చేసి మ్యూటేషన్ చేసే అధికారం తహసీల్దార్లకు కల్పిస్తారు. సెక్షన్ 7 కింద వారసత్వం ద్వారా వచ్చిన భూమి, భాగాల పంపకాల్లో వచ్చిన భూమి, వీలునామా కింద సంక్రమించిన భూమిని కూడా తహసీల్దార్లకు మ్యూటేషన్ చేసే అధికారం ఉంటుంది. సెక్షన్ 8 కింద ప్రభుత్వం నిర్వహించిన వేలం పాటలో కొనుగోలు చేసిన భూమి, సాదా బైనామా కింద వచ్చిన భూమి, కౌలుదారు చట్టం కింద సంక్రమించిన భూమి, ఇనాం ద్వారా వచ్చిన భూమి, ORC ద్వారా వచ్చిన భూమిని మ్యూటేషన్ చేసే అధికారం RORలకు ఆర్డీఓలకు కట్టబెట్టారు. మ్యూటేషన్ చేసే కంటే ముందు అభ్యంతరాలు వస్తే మ్యూటేషన్ నిలిపివేసే అధికారం కూడా తహసీల్దార్లకు ఆర్డీఓలకు కల్పించారు. సెక్షన్ 6 కింద సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించనున్నారు. ఇప్పటికే వచ్చిన 9 లక్షల దరఖాస్తులను మాత్రమే పరిష్కరించనున్నారు. వీటి పరిష్కారానికి ముందు విచారణ చేసి నోటీసులు ఇచ్చి మ్యూటేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. కొత్త దరఖాస్తులు వస్తే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఫీజులు వసూలు చేసి సంబంధిత రైతులకు మ్యూటేషన్ చేయనున్నారు. ఇక నమోదులో తప్పులు జరిగితే అప్పీళ్లు చేసేందుకు ప్రస్తుతం ధరణిలో అవకాశం లేదు. కానీ ఈ చట్టం ద్వారా బాధితులు అప్పీలుకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. మొదటి అప్పీల్ కింద కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్, రెండో అప్పీల్ కింద CCLAకు అధికారం కల్పించారు. వీరు ఇచ్చిన తీర్పులను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. రికార్డుల మార్పు కోసం సివిల్ కోర్టుకు వెళ్ళనక్కర్లేదు. రెవెన్యూ శాఖకు వీటిని సవరించే అధికారం కల్పించారు. యాజమాన్యం హక్కుల కోసం మాత్రమే కోర్టుకు వెళ్ళొచ్చని సూచించారు. ఈ ROR ప్రకారం పహానీలు మళ్ళీ నమోదు చేయనున్నారు.
తెలంగాణలో పహానీల ప్రక్రియ ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ ఈ పహానీల వల్ల కొన్ని వందల ఎకరాల ల్యాండ్ సేవ్ అయినటువంటి మాట వాస్తవం. హవెవర్ మళ్ళీ పహానీల కరెక్షన్స్, మళ్ళీ పహానీలు చేయడం అంటే బేసిక్గా పహానీలు ఎప్పుడు వాడతారంటే, అంటే నాకున్నటువంటి మిడిమిడి జ్ఞానం ద్వారా ఏంటంటే, అసలు ఫస్ట్ ఆ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి వచ్చింది, అక్కడ నుంచి ఎవరి దగ్గర పోయింది, అక్కడ నుంచి ఎవరి దగ్గర పోయింది, ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది అనేటువంటి పూర్తి డీటెయిల్స్ ఆ పహానీల్లో ఉంటాయి. ఆ పహానీలు లేకుండా వాటిని తీసుకుపోయి నాశనం చేసింది ఎవరై అంటే కేసీఆర్, ఆయన ప్రభుత్వం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముమ్మాటికి వాస్తవం. ఇప్పటికి కూడా చాలా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో లేదా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉన్నటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్, ఈ పహానీలకు సంబంధించినటువంటి లేదా దానికంటే ముందున్నటువంటి డాక్యుమెంట్స్ లేదా పహానీతో పాటు ఉండేటువంటి కొన్ని పేపర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే పాతకాలం నాటి ఆ రిజిస్ట్రేషన్ పేపర్లు ఏవైతే ఉంటాయో అవి ప్రజలు పోయి అడిగితే ఇవ్వట్లేదు. దానికోసం మళ్ళీ లంచం ఇచ్చి ఓ 2 రోజులు వెయిట్ చేస్తే వాడు ఎక్కడనో దాచిపెట్టినటువంటి డాక్యుమెంట్ తీసిస్తూ ఉన్నారు. ఇది చాలా సబ్ రిజిస్టర్ ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో జరుగుతూ ఉన్నది. మరి దీనిపైన దృష్టి ఎప్పుడు పెడతారో తెలియదు, కానీ హవెవర్ ఇది ఏదైతే చేయబోతా ఉన్నారో కేవలం ఆర్డీఓల దగ్గర వాళ్ళ దగ్గర దీనికి సంబంధించి కరెక్షన్స్ చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చాలా వరకు చాలా పనితనాన్ని అండ్ రైతులకి స్పెషల్గా చెప్పాలంటే రైతుల కరెక్షన్స్ ఎక్కడెక్కడ జరగాలో ధరణికి సంబంధించి వాళ్ళకి నిజంగా తొందరగా అండ్ చాలా పెద్ద ఎత్తున మంచి జరిగేందుకు ఆస్కారం అయితే కనిపిస్తూ ఉన్నది. దీనివల్ల లాభపడే వాళ్ళే నాకు ఎక్కువ కనపడతా ఉన్నారు తప్ప నష్టపోయే వాళ్ళ సంఖ్య అయితే చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నది. హవెవర్ మంచి పద్ధతే, మంచి పరిణామమే ల్యాండ్స్ విషయంలో మాత్రం. ఎందుకంటే ఇక్కడ ఒకటి డబ్బు చెల్లించలేక ధరణి కరెక్షన్స్ చేసుకోలేక ఆగిపోయిన వాళ్ళు చాలామంది. ధరణి కరెక్షన్స్ చేపిస్తాము అని చెప్పేసి ప్రజల దగ్గర డబ్బు తీసుకొని ప్రజలని మోసం చేసిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలా మోసపోయిన వాళ్ళలో నేను, నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నాం. అఫ్కోర్స్ నా పేరు మీద ల్యాండ్ ఏం లేదులేండి, కానీ ధరణి కరెక్షన్స్ కోసమని కొంతమందికి డబ్బులు ఇప్పించి మోసపోయినటువంటి ఘటనలు కూడా మా ఓన్ సర్కిల్లో నా దగ్గరే జరిగింది. సో ఇలా చాలా ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇలాంటిది చాలా మంచి అవకాశమని నేనంట. అయితే ధరణికి సంబంధించి లేదా భూ రికార్డుల కరెక్షన్కి సంబంధించి ఎలాంటి చట్టం తెస్తే బాగుంటుంది, ముసాయిదా బిల్లులో ఎలాంటి పెట్టాలి అనేటువంటి విషయంకి సజెషన్స్ మీరేమైనా చేయాలనుకుంటే ఇగో ఇక్కడ ఉంది మెయిల్ ఐడి, దీనికి మెయిల్ చేయండి. ROR2024 rev@telangana.gov.in ROR 2024 REV అంటే రెవెన్యూ అన్నట్టుగా @telangana@gov.in అట్లే లేదు ఎవరైనా లెటర్ రాసి పంపిద్దామని అనుకుంటే ల్యాండ్ లీగల్ సెల్ CCLA కార్యాలయం నాంపల్లి స్టేషన్ రోడ్ అన్నపూర్ణ హోటల్ ఎదురుగా అబిట్స్ హైదరాబాద్ 5,01,000. సో దానికి మెయిల్ చేయొచ్చు, లేదంటే మీరు లెటర్ రాసి అయినా పంపించచ్చు.